నూతనంగా ఎన్నికైన బెజవాడ బార్ అసోసియేషన్ కార్యవర్గం సంఘ అభ్యున్నతికి కట్టుబడి పనిచేయాలని సీనియర్ న్యాయవాదులు సుంకర రాజేంద్ర ప్రసాద్, వేముల హజరత్తయ్య గుప్తా సూచించారు. న్యాయవాదుల ఐక్యత, వృత్తి, నైతికత, న్యాయ సేవల ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలని వారు పిలుపునిచ్చారు. కొత్త కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అసోసియేషన్ ప్రతిష్టను మరింత పెంచాలని ఆకాంక్షించారు. బెజవాడ బార్ అసోసియేషన్ కు 2026-27 సంవత్సరానికి గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరై కొత్త కార్యవర్గాన్ని హర్షాతిరేకాలతో అభినందించారు. సభ ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణంలో నిండిపోయింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సభలో సుంకర రాజేంద్ర ప్రసాద్, వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. యువ న్యాయవాదులకు మార్గదర్శకత్వం అందించడం, వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే న్యాయ వృత్తిలో నైతిక విలువలను ఖచ్చితంగా పాటిస్తూ సమాజానికి న్యాయం అందించడంలో ప్రతి న్యాయవాది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అసోసియేషన్ ను ఆధునిక దిశగా తీసుకెళ్లేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కొత్త కార్యవర్గం సమన్వయంతో పనిచేస్తే బెజవాడ బార్ అసోసియేషన్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సుమారు 120 ఏళ్ల విశిష్ట చరిత్ర కలిగిన బెజవాడ బార్ అసోసియేషన్ కు 121 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంఘాభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా తీసుకొని కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల ప్రగతి కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడతామని, వారికి వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా న్యాయవాదులు, న్యాయమూర్తుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించే ప్రణాళికలు కూడా ఉన్నాయని తెలిపారు. అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసి సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్కి 120 సంవత్సరాలు నిండాయి. అదే సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా ఈ సంవత్సరం కూడా ఎన్నికలు జరగటం, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. ఈ రోజున నూతన కార్యవర్గం వాళ్ళు ఛార్జ్ తీసుకుంటాం జరిగింది. మిత్రులంతా వీళ్ళని అభినందించారు. అభినందించడమే కాకుండా బెజవాడ బార్ అసోసియేషన్కి ఉన్నటువంటి గత చరిత్రని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం, పౌర హక్కుల కోసం పనిచేయటమే కాకుండా కక్షిదారుల కోసం, న్యాయవాదుల కోసం పనిచేయాలనేటువంటిది, సామాజిక సమస్యలను కూడా తీసుకుని పనిచేయాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కార్యవర్గ సభ్యులందరూ కూడా ఐక్యతతో పనిచేస్తామని చెప్పి వాళ్ళ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తామని, ఏ సమస్యనైనా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని కూడా చెప్పారు. వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తాం. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. అది మరి మా అధ్యక్షుల వారి కోరిక మేరకు నా చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సుముఖంగా ఉండి బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సహకరించాలని, ఆ సహకారంలో వారందరూ కూడా పునీతం అవడమే కాకుండా బార్ అసోసియేషన్ యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని, ప్రతి సభ్యుడితో కూడా కలిమిడిగా ఉండి ప్రేమానురాగాలు పంచుకోవాలని చెప్పి ఈరోజు వారి చేత ప్రమాణం చేయించడం, అలాగే వారు కూడా అదేవిధంగా స్పందించి మేమందరం ఐక్యంగా సాగుతామని చెప్పి అందరి ముందు ప్రమాణం చేసినందుకు కార్యవర్గం మొత్తానికి కూడా శుభాకాంక్షలు అందిస్తూ భగవంతుడు అటువంటి వారికి చక్కని ఆయురారోగ్యాలు, చక్కని ఆలోచనలు, సంకల్పాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. బెజవాడ బార్ అసోసియేషన్కి 121వ అధ్యక్షుడిగా నన్ను యునానిమస్గా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా నా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 26-27 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ అనే నేను, అలాగే సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా వలిబోయిన కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్గా బండారుపల్లి లెనిన్, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలన్నీ కూడా మా ఎన్నికల అధికారి డిపి రామకృష్ణ గారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వహించడం జరిగింది. మేము నిన్న ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఇవాళ ప్రమాణ స్వీకారం అందరూ కలిసి చేయడం జరిగింది. మేము ముఖ్యంగా బెంచ్ అండ్ బార్ రిలేషన్ మెయింటైన్ చేస్తామని, అలాగే జూనియర్ న్యాయవాదుల కోసం శిక్షణ కోసం కృషి చేస్తామని, అలాగే న్యాయవాదులకు, న్యాయమూర్తులకి సంబంధించిన మెడికల్ క్యాంపులు
అన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తామని, అలాగే ముఖ్యంగా బెజవాడ బార్ అసోసియేషను మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా ప్రతిష్టాత్మకరమైంది. ఏ ప్రజా ఉద్యమం అయినా, ఎటువంటి ఉద్యమాలైనా బెజవాడ బార్ నుంచే మొదలవుతాయి. అలాగే బెజవాడ బార్ అసోసియేషన్కి సంబంధించి విజయవాడలో కానీ, ఆంధ్రదేశంలో ఎక్కడా కానీ ఏదన్నా అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ముందుగా గళమెత్తేది బెజవాడ బార్ అసోసియేషన్ ఉండే. ఇవాళ గౌరవంగా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు విజయవాడ రావడం జరిగింది. ఆయన గౌరవంతో మేము వెళ్ళి మా గవర్నింగ్ బాడీ సభ్యులు అందరం వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా అదే చెప్పారు, బెజవాడ బార్ అంటే మీరేదో ఎన్నిక కాబడ్డారు, మీ సమస్యలు మీరు పరిష్కరించుకుంటున్నారు, మీరంతా బాగున్నారు అని అనుకోవద్దు, ప్రజా ఉద్యమాలు చేయాలి. అలాగే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లుగా జరుగుతోంది. మీరు ఈ విషయాన్ని కూడా, ఈ యుద్ధాల గురించి వీటి గురించి కూడా మీరు ప్రజల్లోకి చైతన్యం తీసుకొని వెళ్ళాలి. అలాగే ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండేటట్లు చేయాలి. బార్ అసోసియేషన్తో పాటు ప్రజల ఆమోదం కూడా మీకు ఉండాలి. ప్రజల్లోకి మన బార్ అసోసియేషన్ వెళ్ళాలి. న్యాయ విజ్ఞాన సదస్సులు మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించమని, అలాగే లా అకాడమీ ఏర్పాటు గురించి అడిగితే ఆయన చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు. కాబట్టి మేము గవర్నింగ్ బాడీగా ఈ రోజున అఫీషియల్గా మా బాధ్యతలను స్వీకరించినందుకు, ఈ సమావేశానికి మా న్యాయవాద మిత్రులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ మీడియా కవర్ చేసినటువంటి మా సి ఛానల్ ఎండి గారికి కూడా, రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.